రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 80% మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో 13 చోట్ల కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మరో 3 చోట్ల హంగ్ ఏర్పడింది. ఒక్క మున్సిపాలిటీకే బీఆర్ఎస్ పరిమితమైంది. మరో చోట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుపొందింది. కొడంగల్లో కాంగ్రెస్కు 90% వార్డులు వచ్చాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక్క చోట మాత్రం ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు గెలిచారు. అలాగే మరొక 2-3 చోట్ల ఇంకా హంగ్ కనబడుతోంది. ఈ హంగ్ బహుశా ఎటువైపు మొగ్గు చూపుతుంది, చివరి ఫలితాల వరకు ఎట్లాంటి తుది ఫలితాలు ఉంటాయని మాత్రం ఇంకా ఆసక్తికరంగా మారబోతోంది. సో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తి కావచ్చింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా హవా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుపొందడం ఈ ఎన్నికల్లో ఒక కొసమెరుపుగా చెప్పవచ్చు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీ ఫామ్స్పై పోటీ చేసిన కొంతమంది ఈ ఎన్నికల్లో గెలుపొందే ఏకంగా ఒక మున్సిపాలిటీనే కైవసం చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు కొడంగల్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో 90% వార్డు కాంగ్రెస్కే లీడ్ ఇచ్చాయి, కాంగ్రెసే దక్కించుకుంది. ఇక మరోవైపు కౌంటింగ్ ఇంకా తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి అధికారులు అయితే కన్క్లూజన్కి వచ్చారు దాదాపుగా. రైట్, ఒక్కసారి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్లో కాంగ్రెస్ జోష్ కనిపిస్తోంది. 80% మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో 13 చోట్ల కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మరో 3 చోట్ల హంగ్ కొనసాగుతోంది. ఒక మున్సిపాలిటీకి బీఆర్ఎస్ పరిమితమైంది. మరో చోట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుపొందింది. కొడంగల్లో అయితే 90% వార్డులు కాంగ్రెస్కే దక్కాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అభ్యర్థులంతా లీడ్లో ఉన్నారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది మహబూబ్ నగర్ కార్పొరేషన్లో. సో మొత్తం మీద ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. మా ప్రతినిధి శంకర్ గౌడ్ జాయిన్ అవుతున్నారు మహబూబ్ నగర్ నుంచి. శంకర్, ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చాలా క్లియర్గా కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కార్పొరేషన్తో సహా మున్సిపాలిటీలన్నీ కూడా దాదాపుగా 80% కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. అనూహ్యంగా ఒకటి ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకున్న పరిస్థితి. సో ఓవరాల్ రిజల్ట్స్ ఏంటి? ప్రస్తుతం ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎక్కడి దాకా వచ్చింది? కన్క్లూడ్ అవుతుందా? ఏంటి సిచ్యువేషన్? రామ్దాస్, ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలు, అదేవిధంగా ఒక కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ఎన్నికలు అనంతరం దాని తర్వాత కౌంటింగ్ ప్రక్రియతో పాటు పూర్తిగా కంప్లీట్ కావచ్చింది. మొత్తంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ మినహాయిస్తే మిగతా 18 మున్సిపాలిటీల్లో 13 కాంగ్రెస్ కైవసం చేసుకుని పూర్తిగా తన హవా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనపడుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో
ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ పెత్తనమే కొనసాగిందని చెప్పాలి. ముఖ్యంగా కోస్గి క్లీన్ స్వీప్ చేసింది. 16 వార్డులకు గాను 16 వార్డులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో పాటు కొడంగల్ నియోజకవర్గంలో కూడా అస్సాం పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి నారాయణపేట జిల్లాలో హంగు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ బీజేపీ కొంత ఆధిపత్యం చెలాయించడంతో పూర్తిగా అక్కడ హంగు ఏర్పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక వడ్డేపల్లికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ అనూహ్యంగా ఫార్వర్డ్ బ్లాక్ ఫార్వర్డ్ పార్టీ అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అభ్యర్థులు 8 మంది వాళ్ళు గెలిచి పూర్తిగా అక్కడ వాళ్ళు విజయం సాధించడంతో ఒక్కసారిగా ఇది హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ప్రధానంగా గద్వాల జిల్లాకు సంబంధించి ఇక మేజర్ గా కాంగ్రెస్ పూర్తిగా ఆధిక్యంలో ఉన్నప్పటికీ అక్కడ కూడా అంగు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండిపెండెంట్ అభ్యర్థులు అన్నటువంటి ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తమ దగ్గరకు తీసుకోవడంతో పాటు పూర్తిగా ఇదంతా కూడా తమ ఖాతాలో వేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ ఓవరాల్ గా దీనికి సంబంధించి అంటే ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కోస్గితో పాటు నారాయణపేట మున్సిపాలిటీ అదేవిధంగా గద్వాల మున్సిపాలిటీలో అంగు ఖాయంగా కనిపిస్తుంది. ఇక కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 22 వార్డులకు గాను కాంగ్రెస్ 13 వార్డులు కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ కల్వకుర్తిలో విజయకేతనం ఎగరవేసి ఆ మున్సిపల్ పీఠాన్ని కూడా దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక కొల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ మొత్తం 19 వార్డులు ఉన్నాయి. 19 వార్డులకు గాను మొత్తం 16 వార్డులు కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుని అక్కడ కూడా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం కూడా 24 వార్డులు ఉన్నాయి. అక్కడ మొత్తం 18 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 6 స్థానాలకు మాత్రం పరిమితమైనటువంటి సిచ్యువేషన్ నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో కనిపిస్తుంది. ఇక వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం మున్సిపాలిటీలో 33 పంచాయతీ ఎన్నికల్లో కాస్త గందరగోళ వాతావరణం ఇదంతా కూడా ఉన్నట్టు కనిపించింది. కానీ ఈ మున్సిపాలిటీలో మాత్రం అక్కడ అలాంటిది ఏం లేదు. అందరూ ఏకతాటిపై పనిచేశారు. కాంగ్రెస్ కు సంబంధించి 30 వార్డులకు గాను 21 వార్డులను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 7 వార్డులకు పరిమితమైంది. అక్కడ బీజేపీ పార్టీ కూడా 2 స్థానాలను కైవసం చేసుకుని తను కూడా పోటీలో ఉన్నట్టుగా కూడా నిరూపించుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక అమర్చింత మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 10 వార్డులు ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 3. అంటే ఇక్కడ టోటల్ గా అంగు దీనికి సంబంధించి ఎవరికి ఆధిక్యం పెద్దగా కనపడలేదు. కాబట్టి అది ఎవరికి వెళ్తుంది అంటే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు కాబట్టి అది కాంగ్రెస్ సపోర్ట్ గా ఉంటుందా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇక ఐజా మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ 7 వార్డులు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అంటే 13 వార్డులతో బీఆర్ఎస్ ఇక్కడ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. మొత్తంగా ఐజాలో బీఆర్ఎస్ తన సత్తా చాటింది. కాంగ్రెస్ ను వెనకంజలో వేసి కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ ఆధిక్యంలో నిలచడంతో పాటు 13 వార్డులను తన ఖాతాలో వేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఐజా మున్సిపాలిటీలో కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 18 మున్సిపాలిటీల్లో 13 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుని 90% మెజార్టీ అంటే మొత్తం కూడా కాంగ్రెస్ 90%, 80% పైగా మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక దేవరకద్ర మున్సిపాలిటీ విషయానికి వస్తే మాత్రం మొత్తం వార్డులు అక్కడ 12 ఉన్నాయి. దాంట్లో 6 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకోగా 4 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దాంట్లో ఇండిపెండెంట్ 1, బీజేపీ 1 స్థానానికి పరిమితమైనటువంటి సిచ్యువేషన్ దేవరకద్ర మున్సిపాలిటీలో కనిపిస్తుంది. దీంతో పాటు భూత్పూర్ మున్సిపాలిటీలో కూడా ప్రధానమైనటువంటి దృష్టి సారించింది కాంగ్రెస్ పార్టీ. ఈ భూత్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 10 వార్డులు ఉన్నాయి. ఇక్కడ సేమ్ కాంగ్రెస్ పెత్తనం చెలాయించింది. మొత్తం 7 వార్డుల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయడంతో బీఆర్ఎస్ 1 స్థానానికి పరిమితమైంది. బీజేపీ 2 స్థానాలకు పరిమితమైనటువంటి సిచ్యువేషన్. ఇంకా దీంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కు సంబంధించి అక్కడ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తన సత్తాను చాటిందనే చెప్పవచ్చు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉన్నాడు. మొత్తంగా ఇక్కడ ఈ షాద్నగర్ కు సంబంధించి మొత్తం 28 వార్డులకు గాను 15 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకుని మొత్తం ఆ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ షాద్నగర్ లో కనపడుతుంది. ఇక మొత్తం 13 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా 1 బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక 3 చోట్ల అంగు పూర్తిగా కనిపిస్తుంది. మరి రేపటి వరకు రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతాయనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంపీగా డీకే అరుణ ఉన్నారు, జాతీయ స్థాయిలో చాలా కీలకంగా పార్టీలో ఉన్నారు. కానీ ఇక్కడ స్థానిక ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ పెద్దగా ప్రభావం చూపినట్టుగా లేదు. ఆమె సొంత ప్రాంతం గద్వాల్లో కూడా పెద్దగా అంతగా ఏం దీనికి సంబంధించిన హడావుడి కూడా ఎక్కడ కనబడట్లేదు. పైగా మహబూబ్ నగర్లో ఎంఐఎం కూడా ఒకటి బోని కొట్టినట్టుగా వార్తలు అందుతున్నాయి. సో ఓవరాల్గా బీజేపీ పాత్ర ఏంటి ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో? ఎక్కడైనా బీజేపీ ఉనికిని చాటుకుంటుందా?
ఎస్ రాజేష్, ఎందుకంటే ఓవరాల్ గా మీరన్నట్టుగా పాలమూరు ఎంపీగా డీకే అరుణ ఉంది. బీజేపీ ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతుందని చెప్పి చాలా భావించారు. కానీ మొత్తం పరిణామాలన్నీ కూడా మారిపోయాయి. నారాయణపేటలో మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా ఆ, డబుల్ డిజిట్ కు పరిమితమైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక గద్వాల జిల్లాకు సంబంధించి కొంత 7 స్థానాల్లో బీజేపీ కొంత ఆ, ముందుగా కనిపించింది. కొంత ఓటు బ్యాంకింగ్ మాత్రం పెంచుకోగలిగింది. దాంట్లో భాగంగానే మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు సంబంధించి ఇప్పటికీ 33 వార్డులకు సంబంధించినటువంటి పూర్తిగా జరుగుతూ వస్తుంది. ఇప్పటికి 60 డివిజన్లు ఉన్నాయి మహబూబ్ నగర్ కు సంబంధించి. దాంట్లో మొత్తం ఇప్పటి వరకు 30 ఫలితాలు వచ్చాయి. దాంట్లో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఎంఐఎం 1. మీరు అన్నట్టుగా ఎంఐఎం కూడా తన సత్తా చాటుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా అంటే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నుండి చివరి వరకు కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తవాదులు ఉన్నారు. వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రచారాలు కొనసాగిస్తూ వచ్చారు. కానీ మొత్తంగా ప్రజలన్నీ భిన్నమైనటువంటి తీర్పుతో మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా కూడా కాంగ్రెస్ కు పట్టం కట్టబెట్టినటువంటి సిచ్యువేషన్. ఇక మొత్తంగా 13 మున్సిపాలిటీలు అంటే దాదాపుగా 80% కాంగ్రెస్ తన సత్తా చాటిందని చెప్పాలి. మరి నారాయణపేటలో మినహాయిస్తే బీజేపీ మిగతా అన్ని చోట్ల కూడా డబుల్ డిజిట్ కే పరిమితమైనటువంటి శంకర్, ఇప్పుడు ఇక్కడ ఈ కనపడుతుంది. హంగు ఏవైతే వచ్చాయో ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాని పరిస్థితిలో ఆయా మున్సిపాలిటీల్లో మరి బేరసారాలకు ఇప్పుడే పార్టీలు దిగుతున్నట్టుగా కనబడుతుంది. ప్రలోభాలకు తెరలేపినట్టుగా కనిపిస్తోంది. ఎట్టకేలకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ దక్కించుకోవాలనే ఒకే ఒక్క టార్గెట్తో ఇవన్నీ కూడా ఇప్పటికే క్యాంపు రాజకీయాలు షురూ చేసినట్టుగా అర్థమవుతోంది. మీ జిల్లాలో పరిస్థితి ఏంటి? మరి ఆ హంగు వచ్చిన ప్లేస్లో ఎట్లాంటి హైడ్రామా కొనసాగుతోంది? ఎస్ రాజేష్, ప్రధానంగా ఇది గద్వాల జిల్లాలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే గద్వాల జిల్లాకు సంబంధించి 16 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తంగా 7 బీజేపీ, 11 బీఆర్ఎస్. ఇక్కడ ఒక 8వ వార్డుకు సంబంధించి కొంత ఫలితాలు తారుమారు కావడంతో కాంగ్రెస్ మళ్ళీ లీడ్ లోకి వెళ్ళింది. అంటే ఇదంతా కూడా దీనికి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు కూడా పూర్తిగా తాము క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేపారు. ఎందుకంటే మాకు ఖచ్చితంగా ఒక అభ్యర్థితో అక్కడ లీడ్ సాధించాల్సి ఉంటుంది. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థికి పూర్తి స్థాయిలో డిమాండ్ ఎక్కువగా, అంటే ఆయనకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గెలిచిన వారందరినీ క్యాంపులకు తరలిస్తున్నారు. మొత్తంగా తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా అక్కడ గెలిచినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులను సైతం కూడా పూర్తిగా తమ వైపు తిప్పుకొని పూర్తిగా తమ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో బాగా వేయాలని స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ గద్వాల రాజకీయాలు పూర్తిగా భిన్నంగా ఈసారి మారాయనే చెప్పవచ్చు. ఎందుకంటే వడ్డేపల్లిలో అనూహ్యంగా గెలిచినటువంటి బ్లాక్ ఫార్వర్డ్ పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరు ఊహించలేదు. అక్కడ 8 స్థానాలు వడ్డేపల్లిలో 10 వార్డులు ఉంటే 8 స్థానాలు కైవసం చేసుకోవడంతో ఒక్కసారిగా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మొత్తం కూడా పూర్తిగా నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం మాత్రం హస్తగతమైందనే చెప్పాలి. టోటల్ గా దీనికి సంబంధించి ఎపిసోడ్ అంతా కూడా పూర్తిగా రాబోయే ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పూర్తి ప్రభావాన్ని నింపే అవకాశాలు కనపడుతున్నాయి. రాజేష్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంది. సీఎం సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్లో కాంగ్రెస్ జోష్ కనిపించింది. 80% మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో 13 చోట్ల కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. మరో 3 చోట్ల హంగ్ కనబడుతోంది. ఒక్క మున్సిపాలిటీకి బీఆర్ఎస్ పరిమితమైంది. మరో చోట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలపడం కోసమేపు ఇక్కడ కొడంగల్లో కాంగ్రెస్ 90% వార్డు గెలుచుకుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లను కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా కూడా లీడ్లో ఉన్నారు. ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. సో మొత్తం మీద ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టి నిలుపుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది.